ఇంకా ఆ గోతిలో నుండి పైకి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇంకా యోసేపు దేవుణ్ణి దూషించలేదు, దేవుణ్ణి ప్రశ్నించలేదు, కానీ తనకు తాను భుజము తట్టుకొని ధైర్యపరుచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో మనల్ని పైకి లేవనెత్తేవారు ఎవరు కూడా ఉండరు. మనల్ని తొక్కడానికే చూస్తారు, మనల్ని అణిచివేయడానికే చూస్తారు, కానీ మనల్ని పైకి లేవనెత్తేవారు ఎవరు కూడా ఉండరు. అలాంటి సమయంలో మనమే ప్రోత్సహించుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు కదా, ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ వేదనపడుచున్నావు, ధైర్యము తెచ్చుకును అని దావీదు భక్తుడు అన్న ప్రకారము యోసేపు అంటే నా గోతిలో నుండి నిరుత్సాహపడలేదు, వేదన పడలేదు, కృంగిపోలేదు, కానీ నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆ ఆశీర్వదించే స్థలము ఇది మాత్రం